కృతయుగంలోని పర్వతాలకు రెక్కలు ఉండేవి. కొండలు, గుట్టలు పక్షుల్లాగా ఆకాశ మార్గంలో ప్రయాణించేవి. కాస్త అలసటగా అనిపించినప్పుడు భూమి మీదకి వాలిపోయి విశ్రాంతి తీసుకునేవి. తెలుసో తెలియకో అవి ఏ ఆశ్రమం మీదన్నా దిగితే ఆ ప్రాంతమంతా నుజ్జు నుజ్జు అయిపోయేది. యజ్ఞయాగాలకు భంగం కలిగేది. దీంతో తపస్సులందరూ వెళ్ళి దేవేంద్రుడికి ఫిర్యాదు చేశారు. వెంటనే ఇంద్రుడు రంగంలోకి దిగాడు. ఇంద్రుడు తన వజ్రాయుధంతో కొండల రెక్కలను ఖండించడం మొదలుపెట్టాడు. చివరికి మైనకా పర్వతం వంతు వచ్చింది. అంతా అనుకున్నట్లు జరిగితే దాని రెక్కలు తెగి పడేవి. అంతలోనే చిరకాల మిత్రుడైన వాయుదేవుడు అడ్డుపడ్డాడు. దుమారాన్ని సృష్టించి మైనకా పర్వతం ఆ పెనుగాలికి కొట్టుకుపోయేలా చేశాడు. నడి సంద్రంలో ఆశ్రయం కల్పించాడు. హనుమంతుడు సీతాన్వేషణకు బయలుదేరిన విషయం తెలుసుకున్న మైనకా పర్వతం రెక్కలు విదుల్చుకొని సముద్ర గర్భంలోంచి పైకి వచ్చింది. సుదీర్ఘ ప్రయాణంతో అలసిపోయిన హనుమకు తన మీద విశ్రాంతి తీసుకునే అవకాశం కల్పించింది. అయినా హనుమంతుడు సున్నితంగా తిరస్కరించాడు. లంకా దిశగా ప్రయాణం అవుతూ, మిత్రమా, మీరెవరూ నాకు తెలియదు, ముఖపరిచయమైనా లేదు, అయినా ఎందుకింత ఆదరం చూపారు అని అడిగాడు కుతూహలంగా హనుమంతుడు. అప్పుడు మైనకా పర్వతం ఇలా అంది: వాయుపుత్ర, మీ తండ్రి గారు నాకు ఒక గొప్ప ఉపకారం చేశారు. ఆ సాయం మరువలేనిది. ఇప్పుడు నేను ఇలా ఉన్నానంటే ఆయనే కారణం. ఇన్నేళ్లకు ఇలా రుణం తీర్చుకునే అవకాశం వచ్చింది అంటూ గతాన్నంతా పోసగుచ్చినట్లు చెప్పింది మైనకా పర్వతం. ఇది సుందరకాండలో ఉన్న కథ. మనం ఎప్పుడైనా చేసిన సాయాన్ని మరవడం, అందుకున్న ఉపకారాన్ని విస్మరించడం మహాపాపం. వాటికి విముక్తే లేదు.